బ్రో ఇది మినరల్ వాటర్ అయిపోయింది బ్రో, కొద్దిగా తాగకూడదా పార్టీ ఉంది అన్న చెప్పరా. ఈ ఫేస్బుక్లో కామెంట్ వచ్చింది చదువు అన్న. బ్రో మా ఇంట్లో గ్రూప్ రైస్ ఉంది బ్రో, తక్కువ క్వాంటిటీలో 1 kg ఫ్రూట్ క్యాసరీ చేసి చూపించవా. ఎలాగో ఇప్పుడు ఆర్డర్ ఉందిరా, చేసి చూపిద్దాం కదా. సరే అన్న. ముందుగా 1 kg రవ్వని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలమ్మా. దాని తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నెయ్యి పోసి కాజు ఎండుద్రాక్ష ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్నాక ఒక దబరాలో 1కి 3 లెక్కన నీళ్ళు పోసుకోవాలి. అంటే 1 జగ్గు రవ్వ తీసుకుంటే 1 జగ్గుకి 3 జగ్గులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్, కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మీకు నచ్చేది కొంటే కొద్దిగా క్యాసరీ కలర్ వేసుకుని చూడడానికి బాగుంటుంది. నీళ్ళు బాగా ఉడికేటప్పుడు దీంట్లోకి రవ్వని కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి కానీ రవ్వ వేస్తే మొత్తం గడ్డలుగా అయిపోతుంది. రవ్వ ఒక 2 నిమిషాలు ఉడికాక దీంట్లోకి కేజీ రవ్వకి కేజీ షుగర్ వేసేయాలి. అలాగే కొద్దిగా నెయ్యి పోసుకోవాలి. షుగర్తో పాటు ఒక 2 నిమిషాలు ఉడికినాక మంట ఆపేసి దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుద్రాక్ష కాజు వేసేయాలి. ఫైనల్గా దీంట్లోకి గార్నిష్కి పైనాపిల్, బ్లాక్ గ్రేప్స్ అయితే వేసేయాలి. అంతే అనమాట. ఎటువంటి ఎసెన్స్ యూస్ చేయకుండా ఇలా ఫ్రూట్ క్యాసరీ చేసుకోండి, చాలా బాగుంటుంది.